ఓం శ్రీ గురుభ్యో నమః. హిమాలయన్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారము. కార్తీక పురాణం 21వ రోజు పారాయణము. మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తున్న జలంధరునికి భయపడిన వారై దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు. సర్వదేవతాకృత విష్ణు స్తోత్రం. శ్లోకము: నమో మత్స్య కూర్మాది నానా స్వరూపాయ సదా భక్త కార్యద్యతా యార్తిహంత్రే విధాత్రాది సర్గస్థితి ధ్వంసకర్త్రే గదాశంక పద్మాది హస్తాయ తేస్తు విధాత్రాది స్వర్గస్థితి ధ్వంసకర్త్రే గదాశంక పద్మాది హస్తాయ తేస్తు రమావల్లభ యూసురాణాం నిహంత్రే భుజంగారియానాయా పీతాంబరాయ మఖాది క్రియాపాకకర్త్రే వికర్త్రే శరణ్యాయ తస్మై నతాస్మో వతాస్మః. నమో దైత్య సంతాపి తమార్త్య దుఃఖ చలధ్వంస దంభోళయే విష్ణవేతే భుజంగేళతలే శయానాయార్కచంద్ర ద్వినేత్రాయ తస్మై నతాస్మో నతాస్మః. నారదోవాచ: సంకష్టనాశనం స్తోత్రమేతద్యస్తు పఠేన్నరః సకదా చిన్న సంకష్టః పీడ్యతే కృపయా హరే. మత్స్య కూర్మాది అవతారములు ధరించిన వాడవును, సదా భక్తుల కార్యములు చేయుటయందు సంసిద్ధుడవుగాను, దుఃఖములను నశింపజేయు వాడవును, బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపచేయువాడును, గద శంఖం పద్మం కత్తి ఆదిగా గల ఆయుధములను ధరించిన వాడవును అగు నీకు నమస్కారమగుగాక. లక్ష్మీపతి, రాక్షసారథి, గరుడవాహనుడు, పట్టుబట్టలు ధరించిన వాడవును, యజ్ఞాదులకు కర్త, క్రియారహితుడు, సర్వరక్షకుడవుగును నీకు నమస్కారమగునుగాక. రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపచేయుటలో వజ్రాయుధము వంటి వాడవును, శేషశయనుడవును, సూర్యచంద్రులనే నేత్రములుగా కలవాడవును అగు ఓ విష్ణు, నీకు నమస్కారము, పునః నమస్కారము. ఇలా దేవతల చేత రచింపబడినది, సమస్త కష్టాలను సమయింపజేసేది అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తుంటాడో వాని ఆపదలన్నీ శ్రీహరి దయ వలన తొలగిపోతాయి అని పృథువుకు చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు. ఈ దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాణి చెవిన పడ్డాయి. దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం కలవాడై చెయ్యన తన చెయ్య వీడి గరుడ వాహనముపై కదులుతూ, లక్ష్మి, నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది, దేవతలు నన్ను ఆశ్రయించారు, నేను వెళుతున్నాను అని చెప్పాడు. అందుక ఇందిరాదేవి రవంత చలించినదై, నాథ, నేను నీకు ప్రియురాలనై ఉండగా నీవు నా తమ్ముణ్ణి వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది. ఆ మాటకు మాధవుడు నవ్వి, నిజమే దేవి, నాకు నీ మీదున్న ప్రేమ చేత, బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత, శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాడు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహనారూఢుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు. మహాబలి అయిన గరుడిని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘ శకలాల వలె చెల్లాచెదురై నేల రాలిపోసాగాయి. అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలతో జలంధరుని యొక్క జెండాని, రథచక్రాలని, ధనస్సుని చూర్ణం చేశాడు. అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాడనేశాడు. ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడి తలపై మోదడంతో
గరుత్మంతుడు భూమికి వాలాడు. తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు. అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుడి ఉదరాన్ని పిడికిట పొడిచాడు. అక్కడితో జలదిశాయికి జలంధరుడికి బహుయుద్ధం ఆరంభమైంది. ఆ భుజాస్పాలనలకు, ముష్టిఘాతాలకు, జనావుల తాకిళ్లకి భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది. భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుని బలపరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్ణుడు, నీ పరాక్రమం నన్ను ముగ్ధుణ్ణి చేసింది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి, బావా రమారమణ, నీవు నాయందు నిజంగా ప్రసన్నుడవే అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండి పొమ్మని కోరాడు. తానిచ్చిన మాట ప్రకారం తాక్షవాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు. సమస్త దైవ స్థానాలలోనూ రాక్షసుల్ని ప్రతిష్ఠించాడు జలంధరుడు. దేవ సిద్ధ గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయాన్నంతటినీ స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ళందరినీ తన పట్టణంలో పడి ఉండేటట్లుగా చేసుకొని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు. ఓ పృథుచక్రవర్తి, ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలువుంచుకొని భూలోకమంతటిని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణు సేవా నిమిత్తంగానే నారదుడు ఒకసారి ఆ జలంధరుని ఇంటికి వెళ్ళాడు. నారదుడు చెబుతున్నాడు, పృథురాజా, అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రపత్తులతో శాస్త్రవిధిని సత్కరించి అనంతరం, మునిరాజా, ఎక్కడ నుండి ఇలా విచ్చేశావు? ఏ ఏ లోకాలు సందర్శించావు? నీవు వచ్చిన పనేమిటో చెబితే దానిని తప్పక నెరవేర్చుతా అన్నాడు. అప్పుడు నేనిలా అన్నాను, జలంధర, యోజన పరిమాణము పొడవు కలది, అనేకానేక కల్పవృక్షాలు, కామధేనువులు కలది, చింతామణులచే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను. ఆ వైభవాలకు దిగ్భ్రాంతులనైన నేను, అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తివైన నువ్వు స్ఫురించావు. నీ సిరి సంపదలను కూడా చూసి నువ్వు గొప్పవాడివో ఆ శివుడు గొప్పవాడో తెలుసుకోవాలని ఇలా వచ్చాను. అన్ని విషయాల్లోనూ వీరిద్దరూ దీటుగానే ఉన్నారు కానీ ఒక్క స్త్రీ రత్న పుటాధిక్యత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవోపేతుడుగా కనిపిస్తున్నాడు. నీ ఇంట్లో అప్సరసలు, నాగకన్యలు మొదలైన దేవకాంతలెందరైనా ఉందురుగాక, వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏణాంకధారికి ప్రాణాంకస్థిత అయిన పార్వతీదేవి ముందు ఎందుకు కొరగరు? కళ్యాణ తూర్పర్వం వీతరాగుడైన విషమాంబకుడు సైతం ఏ విద్యుల్లతా సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపవలే కొట్టుమిట్టాడాడో అటువంటి ఆ ఆద్రినందనకు ఇక ఏ చానా ఈడు కాలేదు. నిత్యము ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరాగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసలందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడిపేనని తెలుసుకో. నీకెన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమణి లేకపోవడం వలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివునికి తర్వాత వానివే గాని ప్రథముడివి మాత్రం కావు. ఉపర్యుక్త విధంగా జలంధరునిలో ఉటంకించి నా దారిన నేను వచ్చేశాను. అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మద జ్వరగ్రస్తుడయ్యాడు. కామకులకి యుక్తాయుక్త విచక్షణలుండవు కదా, అందువల్ల
విష్ణుమాయా మోహితుడైన ఆ జలంధరుడు సింహికానందనుడైన రాహు అనే వాణ్ణి చంద్రశేఖరునికి దగ్గరికి దూతగా పంపించాడు. శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతుండే కైలాస పర్వతాలన్నీ తన యొక్క కారునలుపు దేహకాంతలు సోకి నల్లబడుతూ ఉండగా రాహు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు. ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మల కదలికతోనే ప్రశ్నించాడు శివుడు. రాహు చెప్పసాగాడు. ఓ కైలాసవాస, ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని ఫణుల చేత కూడా సేవింపబడుతున్నవాడు, ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడు ఇలా ఆజ్ఞాపించాడు. హే వృషధ్వజ, వల్లకాటిలో నివసించేవాడిని, ఎముకల పోగులను ధరించేవాడిని, దిగంబరివి అయిన నీకు హిమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు. ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను. కాబట్టి స్త్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు. ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుడిని కానీ నువ్వేమాత్రమూ తగవు. రాహువలా చెబుతుండగానే ఈశ్వరుడి కనుబొమ్మల వల్ల రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు. పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహు మీదకు లంఘించబోగా రాహు భయపడి పారిపోబోయాడు. కానీ ఆ రౌద్రమూర్తి అనితి దూరంలోనే రాహువుని పట్టుకుని మృంగివేయపోయాడు. అయినప్పటికీ రాహు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై శివాభిముఖుడై, హే జగన్నాథ, నాకసలే ఆకలి దప్పికలెక్కువ, వీనిని తినవద్దంటున్నావు కనుక నాకు తగిన ఆహార పానీయాలేమిటో ఆనతి నిమ్ము అని కోరాడు. హరుడతనిని చూసి నీ మాంసాన్నే నువ్వు ఆరగించు అన్నాడు. శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు. శిరస్సొక్కటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాలుడైన కంఠేకాలుడు, నీ ఈ భయంకర కృత్యానికి సంతుష్టుడనైనాను. ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లు అని ఆశీర్వదించాడు. ఓ పృథురాజా, తదాదిగా ఆ శిరోపవేశుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు. అంతేకాదు, ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి. కనుక నిన్ను అర్చించదలచిన వారు ముందుగా కీర్తిముఖిని పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా. అలా కీర్తి ముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్భర స్థలమందు విముక్తుడిని చేయడం వలన తదాదిగా రాహువు బర్భర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు. ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి భయవిముక్తుడై జలంధరుని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పాడు. 21వ నాటి పారాయణము సమాప్తము. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.